హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ బ్లాగ్స్. ఈరోజు అయితే చికెన్ పికిల్ ప్రిపేర్ చేయబోతున్నా. ఎలా ప్రిపేర్ చేయబోతున్నా ఏంటిదో ప్రాసెస్ చెప్తాను. ఇంకోటి ఏంటంటే మేము పికిల్స్ కూడా ఆర్డర్ ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే ఆర్డర్స్ తీసుకోవచ్చండి. జొమాటోలో అవైలబుల్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మా వాట్సాప్ నెంబర్ ఇస్తాం, అందులో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే చికెన్ అయితే బాగా అవుతుంది. అయితే మేము ఎక్కువ క్వాంటిటీలలో అయితే చేస్తామేమో. ప్రెసెంట్ అయితే తక్కువ క్వాంటిటీ చేస్తాం, ఇప్పటికంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. సో ఎక్కువ క్వాంటిటీ చేస్తే స్టోర్ చేయాల్సి వస్తుంది. సో మేము ఎవరికి కావాలంటే అప్పుడు ఫ్రెష్గా పికిల్స్ రెడీ చేసి ఇస్తామండి. ఫ్రెష్గా పికిల్ ప్రాసెస్ అంటే ఫస్ట్ అయితే చికెన్ మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని చికెన్లో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి మంచిగా కొంచెం వాటర్ అబ్జర్వ్ అయ్యేదాకా ఉడకబెడదామండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. చికెన్ బాయిల్ అయ్యే వరకు మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఒక హాఫ్ కేజీ క్వాంటిటీకి తీసుకున్న మసాలాలు అండి. ఏంటంటే ఒక 5-6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు అండి. అన్నీ ఒక 10 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందండి హాఫ్ కేజీకి. వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయినాయి, ఏం లేవండి. మొత్తం ఫ్రై అయిపోయింది చికెన్ పీసెస్ అయితే. ఇది వాటర్ అబ్జర్వ్ అయ్యేదాకా బాయిల్ చేయాలండి చికెన్ మంచిగా. ఇప్పుడు ఒక 150 ml ఆయిల్లో మనం చికెన్ డీప్ ఫ్రై రోస్ట్ చేసేద్దాం. రోస్ట్ అయిన తర్వాత మసాలాలు అన్ని కారం అన్నీ మిక్స్ చేసేద్దాం. ఇంకొకటి నెక్స్ట్ ప్రాసెస్, ఈ కొంచెం మంచిగా పీసెస్ మంచిగా రోస్ట్ అయినాయండి. ఇందులో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దాం. ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినండి. మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేద్దాం ఆయిల్. చికెన్ని మరీ కూడా ఎక్కువ రోస్ట్ చేస్తే అంత పీసెస్ అంతా గట్టిగా అయిపోతుంది. కొంచెం లైట్గా రోస్ట్ చేసేసుకుందాం. రెడీ చేసుకున్న మసాలాస్ ఒక 10 గ్రామ్స్ కారం అయితే యాడ్ చేశాను. 10 to 20 grams యాజ్ వెల్ స్పైసీ పేస్ట్, ఒక 1.5 స్పూన్ సాల్ట్, ఒక 2 సైజు నిమ్మకాయలు. ఈ ప్రాసెస్ చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్.